హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి. అన్ని న్యూస్ పేపర్లు చదివి మీకు ఈ వీడియో అందించడం జరుగుతుంది కాబట్టి వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే అంగన్వాడీ కొలువుల జాతర. త్వరలో 11,000 పోస్టుల భర్తీ. 4 ఏళ్లలో ప్రతి ఊరికి తార్ రోడ్లు, వాగులపై వంతెనలు. 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు. మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క. నిన్న జరిగినటువంటి ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క మాట్లాడినటువంటి మాటలు. అంగన్వాడీ కొలువుల జాతర, త్వరలో 11,000 పోస్టుల భర్తీ. రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులకు త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రైమరీ స్కూళ్ళు ప్రారంభిస్తామని చెప్పారు. మొత్తానికైతే అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో 11,000 ఉద్యోగాలు అయితే అంగన్వాడీలలో నింపుతామని నిన్న ముఖాముఖి కార్యక్రమంలో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే దసరాకు కొత్త టీచర్లు. 1-2 రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీలు విడుదల. తుదికి ఖరారు తర్వాత వారం 10 రోజుల్లో ఫలితాల ప్రకటన. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం. రాష్ట్రంలో దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షలు ఈ నెల 5తో ముగిశాయి. 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు 55 పరీక్ష కేంద్రాల్లో షిఫ్టుల వారీగా ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. డిఎస్సి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఆయా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీలను 1-2 రోజుల్లో విడుదల చేయనున్నారు. అనంతరం ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిపుణుల కమిటీ అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఆయా ప్రశ్నాపత్రాల తుదికి ఖరారు చేస్తారు. ఈసారి ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో తుదికి ఖరారైన వారం 10 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అంటే సెప్టెంబర్ నెలలో డిఎస్సి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పోస్టులకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ ఉన్నది. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ ప్రక్రియ పూర్తయితే దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. డిఎస్సికి 87.61% హాజరు. డిఎస్సి పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్కు 161,745 మందికి, 137,872 మంది. ఎస్జిటిలకు సంబంధించి 88,005 మంది అప్లై చేస్తే 81,053 మంది ఎగ్జామ్ రాశారు. లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి 18,211 మందికి 16,092 మంది. పీఈటీ పోస్టులకు 11,996కు 10,246 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారిగా సిబిటి మోడ్లో ఈ ఎగ్జామ్ అయితే జరిపారు. కొత్త టీచర్లు వచ్చే వరకు తాత్కాలిక సర్దుబాటు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ పూర్తయి కొత్త టీచర్లు విధుల్లో చేరేందుకు ప్రస్తుతం ఉన్న టీచర్లను పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు చేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల తర్వాత కొన్ని పాఠశాలల్లో టీచర్లు ఎక్కువగా ఉండగా మరికొన్ని పాఠశాలలో తక్కువగా ఉన్నారు. అయితే విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా సమీప పాఠశాలలో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. కొత్త టీచర్లు వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులకు నియమించనున్నారు. కొత్త టీచర్లు విధుల్లో చేరిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపునకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతుంది. ఇక ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఇకపై ప్రత్యక్ష నియామకాలే. పదోన్నతులతో ఖాళీల భర్తీ ఉండదు. జూనియర్ కాలేజీల్లో 320 కొలువుల భర్తీకి అవకాశం. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇక 100% ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ జీవో జారీ చేసినందున ఉన్నత విద్యాశాఖ అనుమతి కూడా ఇస్తుందని ఇంటర్ విద్యాశాఖ వర్గాల ఆశాభావంతో ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న 320 వరకు పీడీ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల
ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఇంతవరకు 30%. జూనియర్ కాలేజీల్లోని పీడీ పోస్టులో ఇంతవరకు 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పరీక్ష నిర్వహించి భర్తీ చేస్తున్నారు. మిగిలిన 70% ఖాళీల్లో పదోన్నతుల ద్వారా నియమిస్తున్నారు. గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో 3 నెలల క్రితం పదోన్నతుల మార్గాలు నిలిపివేస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో జారీ చేసిందని ఇంటర్ విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మొత్తం పీడీ ఖాళీలను ప్రత్యేక నియామకాల ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఖాళీల భర్తీకి అనుమతి కోరుతూ ఉన్నత విద్యాశాఖకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనను సమర్పించారు. అక్కడి నుంచి జీవో వెలువడితే 320 వరకు ఉన్న పీడీ ఉద్యోగాలకు నేరుగా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకోవచ్చని అధికారిక వర్గాలు చెప్తున్నారు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న దాదాపు 320 పీడీ పోస్టులో 30% కింద 91 ఖాళీల భర్తీని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2022 డిసెంబర్ 28న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటికి 2 పీజీల అర్హత ఉండాలని నిబంధన విధించారు. అంటే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు సాధారణ పీజీ కూడా పూర్తి చేసి ఉండాలి. అదే నోటిఫికేషన్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 37 ఖాళీలకు కూడా కలిపారు. వాటికి మాత్రం ఎంపీడీ ఉంటే చాలు. దీంతో ఇంటర్ కాలేజీల్లో పీడీలకు 2 పీజీలపై నిబంధనలపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ మొదట్లోనే ఆగిపోయింది. అంటే 100% ప్రత్యక్ష నియామకాలతో పాటు పీజీ ఉంటే చాలన్న దానిపై విద్యాశాఖ జీవో జారీ చేస్తే టీజీపీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తారు. ఇది యాక్చువల్లీ 30% అనేది రిక్రూట్మెంట్ ఉంటుంది, 70% అనేది ప్రమోషన్స్ ఉంటాయి. కానీ వీళ్ళు డైరెక్ట్ మొత్తం ఉన్నటువంటి 320 పోస్టులు అన్నిటిని కూడా 320 పోస్టులు అన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే తీసుకుంటారనేది వీళ్ళు అంటున్నటువంటిది. నేడు కామన్ పీజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల. ఇది కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2024కు సంబంధించి జూలై 6 నుంచి 16 వరకు సిపిగెట్ పరీక్షలు జరిగినాయి. 41 పీజీ సబ్జెక్టులతో పాటు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకి 73,342 మంది అప్లికేషన్ చేసుకున్నారు. 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన వారిలో 88.31% మంది హాజరయ్యారు సిపిగెట్కి సంబంధించి. ఈ సిపిగెట్ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఇది ఈరోజు ఫలితాలు. నేడు ఫలితాలను మధ్యాహ్నం 3:30 గంటలకి తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేస్తారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూలోని డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం సిపిగెట్ని నిర్వహిస్తున్నారు. వీటిలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంజీసీ, ఎంఎల్ఐబిసి, బిఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి, పీజీ డిప్లొమా కోర్సులు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సిపిగెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 294 కాలేజీలు ఉన్నాయి, 47,000 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు 3:30 గంటలకి మధ్యాహ్నం 3:30 గంటలకి ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో వస్తుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోండి. 27 నుంచి పీజీ సెట్ వెబ్ ఆప్షన్లు, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ సెట్ అడ్మిషన్ల షెడ్యూల్ను అధికారులు మార్చారు. ఈ మార్చిన షెడ్యూల్ ఏంటంటే ఈ నెల 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. 29న ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్లను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం. సెప్టెంబర్ 1వ తారీఖు రోజు సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 5లోగా, వచ్చే నెల 5లోగా అంటే సెప్టెంబర్ 5లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సివిల్స్ అభయహస్తం తుది గడువు 12 వరకు. ఈ నెల 12 వరకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం గడువు ఈ నెల 12 వరకు పెంచారు. ఇది యాక్చువల్లీ 6వ తారీఖు వరకు ఉండే. ఈ నెల 6తో ఈ గడువు ముగుస్తుండే. దాన్ని 12వ తారీఖు పెంచడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సివిల్స్కి సంబంధించి ప్రిలిమ్స్లో
ఉత్తీర్ణత సాధిస్తే ₹1,00,000 ఆర్థిక సహాయం ఇస్తారు. దీనికి సంబంధించి ఈ గడువును ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 12కు పెంచారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పెంచిన విషయాన్ని ఇక్కడ మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడనే అప్లికేషన్ కూడా చేసుకోవాలి. 5 ఐపీఎస్లకు డీజీలుగా పదోన్నతులు. పదోన్నతి పొందిన వారిలో కొత్తపేట శ్రీనివాసరెడ్డి, శశిధర్ రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ తిరిగి అదే స్థానాల్లో వారిని కొనసాగిస్తూ సిఎస్ ఉత్తర్వులు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఒకసారి షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.